ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే, ఇంట్లో ఏమీ లేవా అయితే ఎలా చేసుకుంటే మనం పిల్లలు మనము ఎంతో ఇష్టంగా తింటామో కారం పూస ఇది. కానీ కారం వేయకోకుండానే చేస్తాను. మనం ఈజీగా చేసుకోవచ్చు. ఓన్లీ బియ్యం పిండి లైట్గా శనగపిండితోటే ఇది ఇలా రెడీ అయిపోతుంది. షాప్లో ఎలాగుంటుందో అలా చేసుకోవచ్చు. అలాగే నేను బేసిన్ తీసుకుని బియ్యం పిండి వేస్తున్నాను. 1 కప్పు వేసాను. ఇది 2వ కప్పు. 3వ కప్పు వేస్తున్నాను. 4 కప్పులు. 4 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి. ఇందులో కారం కూడా వేయను, ఏమి వేయను. చక్కగా సింపుల్గా చేసుకునే ప్రాసెస్ ఇది. సాల్ట్ వేస్తున్నాను, మనకు తగినంత సాల్ట్. ఎక్కువ వేసుకోకూడదు, బాగోవు. అలాగే పసుపు వేస్తున్నాను. ఇలా పసుపు వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మనం ఇవి చక్కగా గుల్లగా వస్తాయి. అలాగా నేను చేస్తున్నాను, చూపిస్తున్నాను. అలాగే కాసి పెట్టిన కప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఇవి కాసి నీళ్ళు కాలిపోతున్నాయి. ఇవి నీళ్ళు మనకి తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. కాసి పెట్టినవి వేసుకోవాలి. వేడివేడి నీళ్ళు వేసుకోవాలి. అలాగే వేడివేడి నీళ్ళు, వేడివేడి ఆయిల్ వేసుకుంటే మనకి గుల్లదనం అన్నది వస్తుంది, కరకరలాడతాయి. కారం పూస కానీ నేను కారం వేయకుండానే చేస్తున్నాను. చక్కగా సింపుల్గా టేస్టీగా కూడా ఉంటాయి. మనం నీళ్ళు వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. నేను మొత్తం కలిపేసిన తర్వాత చూడండి, ఇదిగో ఇలాగ ఉండాలి, ఇలా కలుపుకోవాలి. మనం ఎక్కువ టైం రబ్ చేసుకోవాలి. ఈ లూజు ఉండాలి. పిండి అన్నది ఇంత లూజ్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. అలాగే వాటర్ తీసుకుని చిన్న కప్పుడు వాటర్ తీసుకుని పక్కన పెడుతున్నాను. ఇవి గొట్టాలు తీసుకున్నాను. కారం పోసి ఇవి వేసుకుంటారు కదా, సన్నంగా ఉన్నవి ఇవి తీసుకున్నాను. ప్లేట్ తీసుకుని ఇందులో పెట్టి ఇలా టైట్గా బిగించేసుకోవాలి. లూజ్ అన్నది లేకోకుండా మనం టైట్గా బిగించుకోవాలి. చూడండి. తర్వాత స్పూన్ తీసుకుని వాటర్లో తడిపిన తర్వాత ఇలా పిండి తీసుకుని మనం తక్కువ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే నేను ఒకటే వేస్తాను కదా, కారం పూసలాగా ఒకటే వేస్తాను కదా కారం పూస. అవి తక్కువగా 1 స్పూనే వేసుకోవాలి. ఇలా వేసుకుని అలాగే స్టవ్ వెలిగించి నేను కళాయి పెట్టి హైలో పెట్టేసుకోవాలి. మంట అన్నది వేడి ఎక్కువగా తగిలేలాగా పెట్టుకుని కళాయి వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. తర్వాత మనకి ఆయిల్ కాగిందా లేదన్నది కొంచెం పిండి తీసుకుని ఒక వండ కింద చేసి అది వేసి పైకి వచ్చేస్తే మనకి ఆయిల్ వీటెక్కిపోయిందని అర్థం. ఇలా వేసుకోవాలి. మనం ఈ షేప్లో వేసేసుకోవాలి. మనం వెంటనే గట్టి పెట్టకూడదు, ఎందుకంటే ఈ బాగా కాలిన తర్వాత మనకు అర్థమైపోతుంది. ఈ చిన్న పొంగుల కింద వస్తున్నాయి కదా, అవి రాకుండా ఉంటాయి. అప్పుడు మనం గట్టి పెట్టాలి. అప్పుడు వరకు మనం గట్టి పెట్టకూడదు, ఊడిపోతుంది అక్కడికక్కడని. మెత్తగా ఉంటుంది కదా, అందుకని
ఇలా కాలిన తర్వాత ఈ పక్క తిరిగేసేసుకోవాలి. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మనం బయట షాపులో తీసేసిన అయిపోయింది, మనం బయట షాపుల్లో తెచ్చుకునేలాగా చక్కగా ఉంటాయి. మనం ఇంట్లోనే అన్నీ ఉంటాయి, బియ్యం పిండి శనగపిండి ఇవే కదా, ఎక్కువ ఏమి వేసుకోకుండా ఏమి లేని టైంలో కూడా ఇలా చేసుకుని మన ఇంట్లో అందరం తినవచ్చు. అలాగే పిల్లలకు కూడా స్నాక్స్ కింద పెట్టవచ్చు. అంత టేస్టీ కూడా వస్తాయి, కరకరలాడుతూ వస్తాయి. ఒకసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటాయి టేస్ట్ అన్నది. వేరేది కూడా వేసాను కదా, వేరేది కూడా ఇలా మనకి అయిపోయింది. ఇవి కారం పోసే కానీ నేను కారం వేయకుండా చేస్తాను. ఇలాగా అసలే ఎంత బాగుంటుందంటే అసలే చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడతాయి, స్మూత్గా ఉంటాయి. మొత్తం అన్నీ అయిపోయాయి. నేను అయిపోయిన తర్వాత ప్లేట్లో పెట్టాను. అదే ఆయిల్లో పల్లీలు అలాగే కరివేపాకు నేను ఏం చేస్తానంటే చక్కగా వేగనిచ్చుకోవాలి. మనకి కమ్మదనంగా ఉన్నట్టు వేగనిచ్చుకోవాలి పల్లీలు. అలాగే కరివేపాకు కూడా వేపింది ఆయిల్లో, ఇది పైన ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మొత్తం ఇదంతా మనం చక్కగా ఇలా చేసుకోవాలి. మనం కారం లేకుండా ఏమీ లేకోకుండా అన్నీ ఈజీగా చక్కగా రెడీ చేసేస్తాం. ఎంత చూడండి చాలా టేస్టీగా ఉంటాయి.